హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇవాంటి వీడియోలో మనకు పట్టు శారీ ఉంటుంది కదా, సో పట్టు శారీ లేదా ఏదైనా డిజైనర్ శారీ ఉంటుంది అనుకోండి, ఆ శారీని కట్ చేయకుండా అండ్ స్టిచ్చింగ్ కూడా అవసరం లేకుండా లంగా మాదిరి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో చాలా ఈజీగా మనము ఈ పట్టు లంగా అంటాం కదా, అలా వేసుకోవచ్చు అనమాట. శారీతో మనం ఎలాంటి స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అవసరం లేకుండానే. సో మన పిల్లలకి ఎప్పుడైనా పట్టు లంగా వేయాలనిపించింది అనుకోండి, మన ఇంట్లో పట్టు లంగా లేదనుకోండి, అలాంటప్పుడు ఇలా శారీతో సింపుల్ గా ఈజీగా కూడా మనము పిల్లలకి పట్టు లంగా లాగా స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. రెండింటిని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకు కావాల్సింది శారీ, బ్లౌజ్ అండ్ పెట్టికోట్ అనమాట. సో ఇది వచ్చేసి ఉప్పాడ శారీ అండి. గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి అండ్ పళ్ళు కూడా పింక్ కలర్ ఇచ్చారు. చూపిస్తాను చూడండి. శారీ కూడా ఓపెన్ చేసేసి ఇదిగోండి, పళ్ళు వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. సో ఇలా వచ్చిన పింక్ కలర్ పళ్ళుని కరెక్ట్గా మనకి ఇక్కడ మార్కింగ్ ఉంది చూడండి. పళ్ళుకి అంటే మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్కి మధ్యలో ఒక లైన్ వచ్చింది కదా, ఆ లైన్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. లోపలి వైపుకి, శారీకి లోపలి వైపుకి మనం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సేఫ్టీ పిన్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మనము లంగా మాదిరి వేసుకునేటప్పుడు ఈ పింక్ కలర్ పార్ట్ బయటికి కనిపించకుండా లోపలి సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను సేఫ్టీ పిన్స్ని పెట్టుకుంటున్నాను. సో ఒక 4 సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఒకటి అండ్ ఎండింగ్ ఒకటి. చూడండి, ఈ విధంగా 4 సేఫ్టీ పిన్స్ పెట్టుకొని పళ్ళుని లోపలి శారీకి లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ మీద చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా వేసుకోవాలో. ఫస్ట్ వచ్చేసి పెట్టికోట్ వేసుకున్నాను. ఈ విధంగా టైట్గా, మరీ లూజ్గా మరీ టైట్గా లేకుండా బాగా కట్టుకోవాలి పెట్టికోట్ వచ్చేసి. అండ్ శారీకి చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎందుకు ఫోల్డ్ చేశాను. పళ్ళుని ఈ విధంగా లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకు మొత్తము లంగా వేసుకున్న తర్వాత అంతా గ్రీన్ కలర్లో వస్తుంది. లేదంటే పింక్ అండ్ గ్రీన్ కలర్లో వస్తే లుక్ అంత బాగోదు. అందుకనేసి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. అండ్ మనకు శారీ ఏ విధంగా కట్టుకుంటామో ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ని సైడ్కి ఈ విధంగా పెట్టికోట్ లోపలికి తోసుకోవాలి, అంటే టక్ చేసుకోవాలి. అండ్ మనకి కింద పొడవు కూడా చెక్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం. అంటే మీకు ఎంత పొడవు కావాలో, మీకు మరీ కింది కాళ్ళు అసలు కనిపించకుండా ఆ విధంగా, లేదంటే కనుక కొద్దిగా నడవడానికి వీలుగా ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే పొడవు ఎంత పొడవు కావాలో అంతవరకు చూసుకొని మిగతా పార్ట్ అంతా లోపలికి టక్ చేసుకోవాలి. ఈ విధంగా టక్ చేసుకోవాలి. చేసుకొని మనము పట్టు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పట్టు లంగాని ఏ విధంగా కుడతామో అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా మరీ ఎక్కువగా లోపలికి ఫ్రిల్స్, అంటే ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకోకండి, ఎందుకంటే మనకి చుట్టూ ఫ్రిల్స్ రావాలి. అందుకు కొద్దిగా ఇలా కుచ్చుల మాదిరిగా పెట్టుకొని లోపలికి టక్ చేసుకోవాలి. సో మీరు ఇలా టక్ చేసుకుంటూనే ఈ విధంగా అనుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. నీట్గా ఫ్రిల్ అనేది కూర్చునేది అంటే నీట్గా ఉండాలన్నమాట. మనం పట్టులంగా కుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రావాలన్నమాట. ఈ విధంగా చూడండి, లైన్స్ ఫ్రిల్స్ వచ్చేటివి చూడండి, లైన్గా వచ్చాయి కదా, ఆ విధంగా నీట్గా లోపలికి టక్ చేసుకుంటూ అండ్ మీరు ఎంత పొడవు ఈక్వల్ పొడవు రావాలన్నమాట లంగా చుట్టూ మొత్తం కూడా. అండ్ ఈ ఫ్రిల్స్ అనేటివి మనకు చుట్టూ కూడా రావాలి సారీ. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి ఫ్రిల్స్ అనేటివి లైన్గా. ఇదిగోండి చూడండి, ఈ విధంగా వచ్చాయి కదా. చూడండి, ఇంకోటి కూడా చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రిల్స్ అనేటివి. సో అండ్ ఈ ఫ్రిల్స్ కూడా ఈక్వల్ వచ్చేలాగా చూసుకోండి, అంటే ఒకే వెడల్పుగా ఉండే విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ మిగతా పార్ట్ని లోపలికి టక్ చేసుకుంటూ పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే ఇదే టైంలో సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి ఎండింగ్లో చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో సేఫ్టీ పిన్స్ అనేటివి.
చూడండి ఈ విధంగా నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అండ్ శారీ పొడవు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ రాకుండా ఈక్వల్గా వచ్చే విధంగా మనము ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. అండ్ ఈ ఫ్రిల్స్ అనేవి మనకి చుట్టూ రావాలన్నమాట, చుట్టూ కూడా రావాలి. చూడండి ఫ్రంట్ సైడ్ ఎంత బాగుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ ఫ్రిల్ పెట్టిన తర్వాత ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే మనకు ఫ్రిల్ పెట్టిన తర్వాత ఇలా చేత్తో అన్నారనుకోండి ఈ విధంగా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రంట్ సైడ్ అచ్చం లంగా కుట్టినది వేసుకున్నట్టే ఉంది చూడండి. ఈ విధంగా చూడండి ఎంత బాగుంది కదా, కుట్టినట్టే ఉంది చూడండి అచ్చంగా లంగా అనేది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అనమాట, ఫ్రంట్ సైడ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. సో మనం ఫ్రంట్ సైడ్ ఏ విధంగా ఫ్రిల్స్ చిన్నగా పెట్టుకుంటూ వచ్చామో అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ కొంచెం కన్వీనియంట్గా ఉండదు కాబట్టి కొద్దిగా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. అండ్ మీరు చెక్ చేసుకోవాలండి మనకి, ఎందుకంటే ఈ శారీ అనేది మొత్తం మనకి బాడీ చుట్టూ రావాలన్నమాట, నడుము చుట్టూ రావాలి ఫ్రిల్స్ అనేటివి. ఆ విధంగా శారీని అడ్జస్ట్ చేసుకుంటూ ఈక్వల్గా వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. సో నేను ప్రతిదీ చూపిస్తే మీకు లెంత్ ఎక్కువ అవుతుంది కదా అనేసి స్పీడ్లో పెట్టాను వీడియో అనేది. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ అనేటివి రానిచ్చాను నీట్గా. సో ఇలా కట్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి మన సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఆ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ శారీ వచ్చింది కదా, అక్కడ మనం ఫ్రిల్స్ కుచ్చులు గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్లో మనం సేఫ్టీ పిన్తో పెట్టుకోవాలి. అంటే పైన కింద వరకు మనం ఈ సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. చూడండి అచ్చం లంగా వేసుకున్నట్టే ఉంది. అండ్ గోల్ కూడా చూడండి చుట్టూ రౌండ్గా వచ్చింది. సో సైడ్ అంతా కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రిల్స్ దగ్గర కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. సో నేను 1 గంట వరకు వేసుకున్నానండి, అసలు ఎక్కడ ఊడిపోలేదన్నమాట. మనం టైట్గా పెట్టుకున్నాం అనుకోండి ఊడిపోనమాట. ఈ విధంగా మీరు చుట్టూ కావాలనుకుంటే సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఇంట్లో పూజలు నోములు అలాంటివి ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ శారీస్ నచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఇలా మనం పట్టులంగా మాదిరి వేసుకోవచ్చు. అదేవిధంగా పిల్లలకి కూడా వేయచ్చు అనమాట. అంటే 1 గంట వరకు అలా మేనేజ్ చేయవచ్చు అనమాట ఈజీగా. సో 1 గంట వరకు అయితే మ్యాక్సిమం ఉంచుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ లేని లంగాని. తర్వాత నేను ఓని కూడా, అంటే ఇది వచ్చేసి డ్రెస్ మీద అండి, అందుకే అంత నీట్గా రాలేదు. మామూలుగా మన లంగా ఓని మీదకి వచ్చేసరికి కొంచెం పెద్దగా వస్తాయి కదా దుపట్టాస్ అనేటివి, ఇది వచ్చేసి డ్రెస్ మీద అనమాట, అందుకే ఈ విధంగా చిన్నగా వచ్చింది ఓని అనేది. ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇంట్లో చిన్న ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేకుండా శారీని చూడండి అచ్చం లంగా ఓని ఉన్నట్టుంది కదా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అంటే ఊరికి 1 అవర్ వరకు అయితే మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట ఈ కటింగ్ స్టిచ్చింగ్ లైన్ లంగాని. సో మన పిల్లలకి ఎప్పుడైనా లంగా ఓని వేయాలనుకుంటే ఇలా వేయచ్చు అనమాట. అంటే చిన్నపిల్లలు కాదు, కొంచెం ఏజ్ అంటే ఒక 15-14 ఇయర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి. సో చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉంది, చాలా బాగుందండి. ఈజీ. నేనైతే 1 అవర్ వరకు ఉంచుకున్నాను అండి, అసలు ఎక్కడ ఊడిపోలేదనమాట. అంటే నేను సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకున్నాను కానీ పాపను కూడా ఎత్తుకున్నాను అనమాట. సో ఏం అవి ఫ్రిల్స్ అనేవి ఊడి రాలేదు, చక్కగా ఉన్నాయన్నమాట ఊడిపోకుండా. సో ఈజీగా మనము కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లేకుండా మనం వేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా బాగుంది కదా లుక్ అనేది, ఫ్రిల్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.